ఎవరైనా ఏదైనా బాధను అనుభవిస్తున్నారు అంటే నువ్వు దాన్ని మోయగలిగే శక్తి నీకు ఉంది కాబట్టి దేవుడు దాన్ని నీకు అనుమతించాడు. అసలు నేను సహించలేకపోతున్నాననే మాటే లేదు. నువ్వు సహించలేనంత నీకు రానీను అన్నాడు ఆయన. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ప్రధానముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఇది ఎట్లుంది అంటే శోధన తప్పదన్నమాట. మీరు ఆయన ఎంత ఎంత మెల్లగా చెబుతారు. మీకు ఎంత ఓర్పు ఉందో, మీకు ఎంత సరుకు ఉందో అంతవరకే శోధన. అబ్బాయి అంత మించి రాదమ్మా అంటున్నాడు. ఏమయ్యా అసలు శోధన లేకుండా చేయలేవా? అమ్మ లేకపోతే ఎట్లా? తప్పదయ్యా. మరి ఆ వచనానికి అర్థం ఏందో మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరు శోధింపబడగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధనతో పాటు దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. అంతేకాదు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. లోకంలో ఉన్నప్పుడు సాతాను దెబ్బలు కొట్టాడు. ఎందుకు? కాస్త కూస్తూ ఉన్న షేపులు కూడా పోగొట్టడానికి. ఎట్లనో పరిగెత్తుకుంటూ వచ్చి ఏసై రెక్కల కిందకి జ్వరబడ్డ తర్వాత ఏసై చేతబట్టి ఒక శిల్పి శిలను చెక్కినట్టు చెక్కుతున్నాడు నిన్ను ఒక శిల్పంగా మార్చడానికి, నీకు విలువలు తీసుకొని రావడానికే. అంతే.